ట్రిప్పే ఉండేది, 7th ట్రిప్ ఉండేది. మా యానివర్సరీ సందర్భంగా డైరెక్టర్ షిరిడీలో దర్శనం కావాలని చెప్పేసి 24th వీళ్ళు ప్లాన్ చేసి వచ్చారు. మాకు 15th యానివర్సరీ ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ మన అమ్మ నాన్న టూరిజం నుండి వచ్చింది. అమ్మనాన్నలందరికీ నమస్కారం. మనము హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు షిరిడీకి 8వ ట్రిప్లో మనం బయలుదేరుతున్నాం. మనతో ఉన్నారు ఒక ఫ్యామిలీ, రమేష్ గారు, స్వాతి గారు. వీరు ఎక్కడి నుంచి అంటే హైత్ నగర్ వీరు ఎలా అంటే మన టూరిజం ద్వారా ఎలా రావాలనుకున్నారు, ఏంటి వాళ్ళ ఇంట్లో ఏం డిస్కషన్ జరిగింది మనం తెలుసుకున్నాం. చెప్పండి రమేష్ గారు, ఏమనుకుంటున్నారు? సో అమ్మ నాన్న అంటే యాక్చువల్గా వాళ్ళు కమిషన్ మీద ప్రేమ అన్నట్టుగా వీళ్ళ టూరిజం కూడా నాకు అట్లనే అనిపించింది. మా 15th యానివర్సరీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనేసి నేనైతే చాలా ఆలోచించా. అట్లా స్క్రోలింగ్ చేస్తుంటే వీళ్ళది నాకు వచ్చింది. సో దానివల్ల షిరిడి మేము బాగా సాయిబాబా ఉంటాము. అది సాయిబాబా దగ్గరికి వెళ్ళడం, సో ఫస్ట్ వీళ్ళని సీడీకి వెళ్ళి ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఏం డిస్కషన్ జరిగింది ఈ మధ్య? నేను చూసాను. అయితే యానివర్సరీ ఎక్కువగా నాకు ఏమవుతుందో ఒక అన్నీ అయిపోయింది. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. బాగుంటాయి మనకు అమౌంట్ కాబట్టి బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాం మేము ఇన్స్టాలో చూసి, అది నిజంగా కాదని భయపడ్డాం అనుకున్నాం. ఫస్ట్ అనుకున్నాక ఇంట్లో మాట్లాడాక మీరు డైరెక్ట్ రమ్మన్నాక కొంచెం అర్థమైంది. అమౌంట్ కూడా నేనే కట్టలేదు, మాకు బెటర్ ఆప్షన్స్ ఏంటంటే యాక్చువల్గా ముందు ట్రిప్పే ఉండేది, 7th ట్రిప్ ఉండేది. మా యానివర్సరీ సందర్భంగా డైరెక్టర్ షిరిడీలో దర్శనం కావాలని చెప్పేసి 24th వీళ్ళు ప్లాన్ చేసి వచ్చారు. మాకు 15th యానివర్సరీ ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ మన అమ్మ నాన్న టూరిజం నుండి వచ్చింది అనమాట. ఓకే, వీళ్ళ పోయిన ట్రిప్లో 6th ట్రిప్లో రావాల్సిన వీళ్ళు, కాకపోతే వీళ్ళ మ్యారేజ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి, యానివర్సరీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ డేట్ని వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. వీళ్ళకు ముందస్తుగా మీకు వివాహ మహోత్సవం మాట్లాడి రమణ ఓకే, మీరు కూడా మీ అంటే మీ స్పెషల్ డే ఏదైనా ఉన్నప్పుడు మా టూర్ ఆ టైంలో ఉంటే మాత్రం మీరు కూడా దానికి కనెక్ట్ అయ్యి రావచ్చు. ఎవరైనా సరే మీరు అమ్మనాన్న టూరిజం ద్వారా లైఫ్లో ఒకసారైనా ఫ్లైట్ ఎక్కాలనుకుంటే స్క్రీన్ రికార్డ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తక్కువ బడ్జెట్లో మీరు పోయేటప్పుడు ఫ్లైట్లో షిరిడీకి వెళ్తాం, వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తాం. అక్కడ అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో ఉంటాయి. ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకటి చెప్తున్నాం ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొత్తం ఒక 95% పీపుల్ ఎవరు కూడా ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు. కేవలం ఈ ఫ్లైట్లో దిగేటోళ్ళు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటే 5,000 మంది ఇది దిగుతారు, అది దిగుతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు తిరగట్లేదు. ఎస్పెషల్లీ పల్లెటూరులో ఎవరు 98% దాకా పల్లెటూరులో ఎవరు తిరగట్లేదు. సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తిరగట్లేదు. వీళ్ళందరికీ కూడా ఒకసారి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే మన అమ్మ నాన్న టూరిజం పనిచేస్తారు. ఇది నోటీసులో పెట్టుకోండి. అందరికీ అమ్మ నాన్నలందరికీ ధన్యవాదాలు.